ఇది సెకండ్ ప్రోమో వచ్చింది కదా! 'ఆయేషా వర్సెస్ తనుజ'. ఆ డిస్కషన్ లైవ్‌లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియో ఇది. ఇంట్రెస్టింగ్ ఉంటది. నాకు తెలిసి ఆయేషా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొనొచ్చావు మైక్ అన్న సెన్స్‌లో చాలా చాలా క్లారిటీతోటి వచ్చింది. అండ్ ఈరోజు కూడా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంది లైవ్‌లో. ఆయేషా బిహేవియర్ గానీ, ప్లానింగ్ గానీ, స్కెచ్‌లు గానీ, మాటలు గానీ బాగున్నాయి. ఇంట్రెస్టింగ్ ఉంది. సో, ఇది ప్రోమోలో వచ్చిన ఆ డిస్కషన్‌కి లైవ్‌లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. అండ్ దీనికంటే ముందు ఒక మాట, ఇంతకంటే ముందు వీడియో కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్క సిస్టర్స్, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టిన వాళ్ళకి కావచ్చు, ఈవెన్ పికిల్ ఫోన్ కూడా డైరెక్ట్‌గా మెసేజ్ చేసి నాన్న హెల్త్ గురించి అడిగిన వాళ్ళు, తొందరగా రికవరీ కావాలని కోరుకుంటున్నామని, ప్రే చేస్తామని మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, అందరికీ మన సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఫస్ట్ డేట్ డయాలసిస్ అయింది. రేపు ఎల్లుండి ఇట్లా కంటిన్యూగా అంటే 2 డేస్‌కోసారి, 1 డేకోసారి ఇక డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారంగా చేసుకుంటూ పోతుంటే బెటర్మెంట్‌కి వస్తుంది. ఇప్పుడు ఒకటే రోజుకి బెటర్మెంట్‌కి రాదు అని అన్నారు. అఫ్‌కోర్స్ ఈరోజు ఆ ఫస్ట్ డయాలసిస్‌కే కొంచెం అంటే రికగ్నైజ్ చేయడము, మాట్లాడడము అంటే కొంచెం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. 2-3 డేస్ నుంచి మొత్తంగా కంప్లీట్‌గా కొలాప్స్ అనే స్టేజ్‌కి పోయిండు. సో, ఇప్పుడు కొంచెం బెటర్మెంట్‌కి వచ్చింది. సో, అక్కడ స్వాతమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నా. నైట్ నేను అక్కడికి పోతా. చెప్పిన ఎందుకంటే ముందు వీడియోలో చెప్పిన కొంచెం అంటే అన్న ఆ సిచ్యువేషన్‌లో ఇక్కడ ఉండి వీడియోలు ఎందుకు చేస్తున్నావు అన్న అంటారు కదా! అక్కడ తమ్ముడు, అమ్మ, స్వాతమ్మ వాళ్ళందరూ ఉన్నారు. నైట్ వాళ్ళు ఇటు వస్తారు, నేను అటు పోతా. ఎపిసోడ్ రివ్యూ అయిపోయిన తర్వాత పోతా. అది ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది ఈరోజు. రైట్? నిన్నటి ఎపిసోడ్ రివ్యూ ఇంతకుముందు పెట్టినా. చూసే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసే ప్రయత్నం చేయండి. టైం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే. రైట్. ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్‌గా ఈ ఇద్దరి ఆత్మకి, ప్రేతాత్మకి యుద్ధం, ఆయేషాకి, తనుజాకి యుద్ధం. వీళ్ళు ఎవరు గెలిచారు ఏంది కథ? అయితే ఆయేషా ఖతర్నాక్ పాయింట్స్ పెట్టింది. కానీ ఆయేషా దగ్గర ఉన్న చిన్న మైనస్ ఏంటంటే, ఆమె నాకు తెలిసి ఎపిసోడ్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ చూసేసినట్టుంది. ఒక 2-3 రోజులు పెట్టుకొని టైం పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ చూసిందేమో అన్న ఫీల్ వచ్చింది నాకు. ఎందుకంటే అక్కడ సూపర్ పాయింట్స్ పెట్టిన తర్వాత ఆపోజిట్లో తనుజ కూడా అంతే రేంజ్లో ఆపోజిట్లో మాట్లాడింది. నాకు తెలిసి తనుజ హైలైట్గా మాట్లాడిన సెకండ్ సిచ్యువేషన్ అనుకుంటా. అప్పుడు 5 కలిసి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ లాగా నామినేషన్ జరిగితే 5 కలిసి నామినేట్ చేసారు చూడు. అంటే ఒకరు నామినేట్ చేస్తే 5 కలిసి ఒర్రిర్రు. 5 వర్సెస్ 5 వర్సెస్ తనుజ అని పెట్టినాక చూడు. ఆ రోజు ఎట్లయితే మాట్లాడిందో గట్టిగా అట్లా మాట్లాడింది. సూపర్ ఉంటుంది డిస్కషన్. వ్యాలిడ్గానే మాట్లాడింది తనుజ. కాకపోతే తనుజ అడుగుతుంది, ఎక్కడ నేను స్టాండ్ తీసుకోమనన్నా చెప్పు, ఎక్కడ తీసుకోమనన్నా మనమైతే చెప్పేటోళ్ళం. ఏ రివ్యూవర్ని పంపినా చెప్పేటోళ్ళు తెలుసా. ఎక్కడన్నా పోపుల కోసం, అదే పోపు పంచాయతీలో నాన్న నా కోసం స్టాండ్ తీసుకోమన్నా నాన్న అని చెప్పి అప్పుడు అన్నది కదా. అది మెయిన్ సిచ్యువేషన్. స్టాండ్ అని చాలాసార్లు ఆయన ఈమె కోసం చేస్తూ ఉంటాడు. మరి ఈమె ఇంకోటి హైలైట్ ఏంటంటే, నేను ఒక్క గేమ్లో సపోర్ట్ తీసుకున్నా, ఇంతవరకు ఒక గేమ్లో ఆయన నాకు సపోర్ట్ చేసిన, ఆయన సపోర్ట్ తోటి నేను ఆడినా అంటున్నావు అని చెప్పి అన్నది. ఒక గేమ్ కాదు, బొచ్చని గేమ్స్లో ఆయన సపోర్ట్ చేసిండు. ఈవెంట్ సపోర్ట్ డైరెక్ట్గా చేయకపోయినా ఇండైరెక్ట్గా కూడా చేసిండు. అడి తిప్పి ఇడి తిప్పి మసి మారడిగా చేసి తనుజాకే సపోర్ట్ చేసిండు ఆయన. మొన్న జ్ఞానోదయం అయిపోయి అది బుద్ధుడికి కదా చెట్టు కింద, బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టుగా ఈమెకి ఆయనకి మొన్న జ్ఞానోదయం అయింది. ఎవరు? వీళ్ళు వచ్చినాక నిన్ననే జ్ఞానోదయం అయింది. స్కేల్ ఎరగొట్టిండు కదా సాటర్డే రోజు ఎపిసోడ్లో. అదే పావరాస్త్రా వచ్చిన ఎపిసోడ్లో జ్ఞానోదయం అయిపోయింది. అప్పటి నుంచి బంధాలొద్దు, బంధుత్వాలొద్దు అని చెప్పి విడిచిపెట్టిన ఆయన. ఏమైనా విడిచిపెడతాడు? నిన్న చూస్తే, ఈరోజు చూస్తే కుటుంబం, భరణి గారి కుటుంబం అని చెప్పి తిరుగుతారు. ఇటు పక్కన తనుజ, ఇటు పక్కన ఈ కూతురు చెల్లెని వేసుకొని ఫోటో దిగిండి అయ్యా, పోజులు ఇచ్చిండు అంటున్నా. రైట్. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఏం మాట్లాడుతున్న టాపిక్ ఆయేషది కదా. ఆయేష పాయింట్ పెట్టినప్పుడు, నువ్వు సపోర్టు నేను ఎక్కడ సపోర్ట్ తీసుకున్నా చెప్పు, నేను ఎక్కడ తీసుకోవాలి, ఒకటే గేమ్లో తీసుకున్నా అన్నప్పుడు ఆయేష అనాలి. ఏమనాలి? అవునా బెడ్ టాస్క్లో తీసుకున్నావు కదా అని ఒకటి అన్నది. బెడ్ టాస్క్ ఒకటే నేను తీసుకున్నావు, ఒకటే టాస్క్ అన్నది. అవునా స్విమ్మింగ్ పూల్ టాస్క్లు, అదే పూల్ టాస్క్లు ఎవరు చేసిరు సపోర్టు చెప్పమ్మా, నువ్వు ఎట్లా అయిపోయినావు, సేఫ్ జోన్లోకి ఎట్లా పోయినావు చెప్పమ్మా అని అడిగేది ఉండే. అట్లా ఒక్కొక్క గేమ్ చెప్పాలి అడిగినా కొద్దిగా, అప్పుడు గమ్మతుంటుంది. కానీ ఈమె ఏంటంటే అంటే ఈమె షూటింగ్లో బిజీ, ఈమె ప్రోగ్రాంలో బిజీ, రకరకాల బిజీలో ఉంటుంది కాబట్టి ఈమెకి టైం దొరికినప్పుడు ఇక మనం వారం రోజులలో పోతున్నాం అనగా కూర్చున్నట్టుంది. ప్రతి ఎపిసోడ్ చూసినట్టుంది. డైరెక్ట్గా అంటుంది, నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ చూసినా కాబట్టి మాట్లాడుతున్నా అన్నది. ఎపిసోడ్సే చూసినట్టుంది. 24 hours లైవ్ చూడలేదు అన్నది. కానీ ఆ ఎపిసోడ్స్ కూడా వరుస పెట్టి చూసినట్టుంది. అందుకే క్లారిటీగా అర్థమైంది సబ్జెక్ట్ అంతా. ఈమె ఏడుస్తుంది. ఈ 2 మాటలు చెప్పింది. మన రివ్యూస్ చెప్పినట్టు చూసినట్టే చెప్పింది. నువ్వు 1 అరుస్తావు, 2 ఏడుస్తావు, ఇంకేం చేస్తావు? సపోర్ట్ కావాలి, స్టాండ్ తీసుకోండి అని అంటావు. మనమే అంటాం కదా. అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది. థంబ్నెయిల్స్ మీద కూడా పెట్టాం కదా. అది చూసి మాట్లాడినట్టే అనిపించింది. అఫ్కోర్స్ ఎవరైనా చూడకపోయినా, ఎవరి ఒపీనియన్ అయినా న్యూట్రల్గా చూస్తే అదే ఒపీనియన్ ఉంటుంది. సో ఆ పాయింట్స్ తీసింది. తీసినప్పుడు ఆపోజిట్లో గట్టిగా మాట్లాడితే ఈమె దగ్గర నాకు గుర్తులేదు అనే సమాధానం రావద్దు.
ఖచ్చితంగా ఒక ఆన్సర్ రావాలి. ఆ ఆన్సర్ రాకపోవడం వల్ల తనుజ సైడ్ కూడా కొంచెం బలం వచ్చింది. తనుజ కూడా మాట్లాడింది. అయినా ఎన్ని పాయింట్స్ పెడితే ఏంది, ఎవరెంత గట్టిగా మాట్లాడితే ఏంది, తనుజకే గట్టి సపోర్ట్. యూట్యూబ్‌లో ఎవరైనా పోల్ పెడితే తనుజ కరెక్టా? లేదంటే ఆయేషా కరెక్టా? అంటే ఎపిసోడ్ చూసినోడు, ఎపిసోడ్ చూడనోళ్ళు తనుజ ఫ్యాన్స్ గుద్దుడే గుద్దుడు. 60% 70% తనుజ కరెక్టు, 20% 30% ఈమె కరెక్ట్ అన్నట్టుగా వస్తది. అంతే. ఏ పోల్ చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుంటది. సరే అసలేం జరిగింది టాస్కు అది మాట్లాడుకుందాం మనం. మీరు ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ చూసిర్రు. నాకంటే ముందే చూసిర్రు. మీరే చాలా ఫాస్ట్ ఉన్నారు. నేనే చాలా స్లో ఉన్నా. తప్పది. కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అబ్బా అందరు తీసుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఎందుకంటే హెల్త్ పోతే వెల్త్ పోతుంది కాబట్టి. అది హెల్త్ పోతే వెల్త్ అంతా పెట్టాల్సి వస్తుంది. హెల్త్ అయిపోతాం మనం. వెలితి మిగులుతుంది మనకి. వెల్త్ పోతుంది, వెలితి మిగులుతుంది. రైట్. సరే ఇక ఫస్ట్ ఏమైందంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఫైర్ స్ట్రోము బాపతి. ఆ బాపతి వాళ్ళందరికీ అక్కడ కూర్చున్నబెట్టి బాల్స్ వస్తాయి, ఉరికిపోయి పట్టుకోవాలి. ఫైర్ బాల్ వస్తుంది, ఉరికిపోయి పట్టుకొని అది ఎవరికైనా ఇచ్చేసి వాళ్ళు నామినేట్ చేస్తారు. వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే అందులో నువ్వు ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇది కదా ముచ్చట. ఇక్కడ సెలెక్షన్కి కానీ పాయింట్స్ పెట్టడంలో కానీ అండ్ పాయింట్స్ నామినేషన్స్ డిస్కషన్స్లో కానీ వైల్డ్ కార్డ్ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ స్కోప్ తీసుకుంది, మాట్లాడింది, సూపర్ అనిపించింది. ఆయేషా ఫస్ట్ గెలిచింది ఎక్కడంటే అక్కడ నామినేట్ చేసిన వాళ్ళల్లో ఇద్దరిట్లలో ఒకరిని సెలెక్ట్ చేయడం కాదు. సెలెక్ట్ చేసినప్పుడు నేను కూడా నా తరపున పాయింట్స్ పెట్టి నేను నిన్నెందుకు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాలి, గట్టిగా వాదించాలి. ఆ వాదించడం మాత్రం ఖతర్నాక్ ఆయేషా వాదించింది. ఇదే దట్ వాజ్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇక్కడ ఆమె చాలా తెలివిగా ఏం చేసిందంటే సుమనన్నని ముందే ట్యూన్ చేసింది. ఆయనకి నా దగ్గర పాయింట్స్ లేవు అని అంటే ఆయనకు కొన్ని పాయింట్స్ ఇచ్చింది ఈమెనే. ఇప్పుడు తనుజ మీద, సంజన మీద ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ఇచ్చింది ఆమెనే. ముందే ట్యూన్ చేసింది, పంపించింది. యాంగ్రీ బర్డ్ లాగా తయారు చేసి పంపించింది. ఆయన పోయి అక్కడ గమ్మత్ పిట్టోలు ఎగురుతా అంటే యాంగ్రీ బర్డ్ అంటే బర్డ్ లాగా ఎగురుతా అంటే అందరు నవ్వుకున్నారు, ఎంజాయ్ చేశారు. అండ్ ఆ పాయింట్స్ కూడా ఖతర్నాక్ అనిపించినాయి. రైట్. అండ్ ఇక్కడ ఆయేషా చేసిన మతలబ్ ఏంటంటే సుమనన్న ట్యూన్ చేసింది, సుమనన్నకు బాల్ ఇస్తా అని చెప్పింది. వెరీ నైస్. అండ్ ఇక్కడనే ఆ బాల్ ఆమెకు రాకపోతే ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఆయేషా సైడ్ ఏంటంటే బాల్ గౌరవ్ చేతిలో ఉంది. గౌరవ్ ఖతర్నాక్గా పట్టుకున్నాడు. ఫస్ట్ నాయరు, అదే నిఖిల్ నాయరు, తర్వాత రమ్య, తర్వాత ఇట్లా ఒకరి తర్వాత ఇప్పుడు గౌరవ్ పట్టుకున్నాడు ఈ రౌండ్కి బాల్. పట్టుకుంటే ఆ బాల్ అస్సలు ఎంత బీకినా రాకపోతే ఆమె బ్రీత్ ప్రాబ్లం వచ్చిందంట, పోయింది, వాష్రూమ్కి పోయింది. కానీ అక్కడ నువ్వు ఏడ్చుకుంటూ బాత్రూమ్ పోయినావు అనేది ఇక్కడ తనుజ నోటీస్ చేసింది అన్నట్టు. ఏడ్చుకుంటూ పోయిందంటే నేను ఏడ్చుకుంటూ పోలేదు, నాకు బ్రీత్ ప్రాబ్లం వచ్చింది అందుకే పోయినా అంటే ఇక చెప్పకలే అన్నట్టు ఆమె ఉన్నది. అయితే ఈమెకి బ్రీత్ ప్రాబ్లం వచ్చిందా, ఏడ్చుకుంటూ పోయిందా అంటే నాకు ఆమె గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఆమె కొంచెం సడన్గా బ్రీత్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. లైక్ దట్. అంటే కొంచెం స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఊపిరి సరిపోదు కదా, మొత్తం ఏంటంటే బ్రెత్లెస్ సాంగ్ వాడినట్టుగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఆమెకు బ్రీత్ ప్రాబ్లం వస్తుంది. సో ఆమెకు బ్రీత్ ప్రాబ్లం ఉంటుందేమో కొంచెం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సరే ఏదో ఒకటి జరిగింది. మొత్తానికైతే గౌరవ్ అనే అదే హిందీ ఆయన ఉన్నాడుగా, ఆయన చేతులకు బాల్ పోయిన తర్వాత నేను ఎంత ఇక మీరు ప్రోమోలో చూసినట్టు గట్టిగా అరిచింది. నేను ఎంత కష్టపడుతున్నా, మా అమ్మాయిలు ఎంత కష్టపడుతున్నారు, అయినా మాకు దొరకలేదు. 3 బాయ్స్ తోటి మేము ఎట్లా గెలుస్తాం, మాకు ఎట్లా బాల్ వస్తుంది, మాకు కూడా పాయింట్స్ ఉంటాయి, మాకు కూడా చెప్పాలి, మాకు కూడా అవకాశం రావాలి అని చెప్పి ఇవన్నీ మాట్లాడింది. ఇవన్నీ మాట్లాడితే గౌరవ్ గారికి బాల్ ఇవ్వేయండు. వద్దులే నేను కష్టపడి సంపాదించుకుంటా అని చెప్పి అక్కడ స్విమ్మింగ్ పూల్ గద్దె మీద పెట్టేసిన తర్వాత బిగ్ బాస్ మామ, కళ్యాణ్ అందరూ కూడా లేదు ఎవరికైనా బాల్ ఇచ్చుకోవచ్చు, ఎట్లా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ మామ కూడా అనౌన్స్ చేసేసరికి గౌరవ్ నువ్వు చేయబుద్ధి అయితే చేయవే, లేదంటే నీకు తెలియదు పీకదు అంటాను కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చేయి. ఆయన 4 రోజుల ఎపిసోడ్సే చూసి వచ్చినట్ట, ఆయన ముందు నుంచి చూడలేదట. సో ఆయనకంటే నాకే పాయింట్స్ ఎక్కువ ఉంటాయని ఆమె వాదించడం. ఆ తర్వాత మొత్తానికైతే గౌరవ్ ఆయేషాకి బాల్ ఇచ్చిండబ్బా. అక్కడ కొంచెం సీన్ జరిగింది, ఏం జరిగిందో మనకు ఎపిసోడ్లో చూపిస్తారు. సో టోటల్గా అయితే నయానో భయానో బతిలాడో బాగా ఏదో రకంగా బాల్ సంపాదించుకుంది. ఆ బాల్ తీసుకుపోయి సుమనన్న చేతిలో పెట్టింది. ఇక్కడ నయానో భయానో ఇవన్నిటి మీదకి వెళ్ళి అబ్బాయిలు బాగా బలంగా ఉన్నారు, మాకు ఎట్లా వస్తాయి లేడీస్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తనజ నోట్ చేసుకుంది. అంటే నోట్ చేసుకోవాలి, ఆమె దాకా వచ్చింది కాబట్టి నోట్ చేసుకుంది. రైట్. ఫస్ట్ సుమనన్న తనుజాన్ని నామినేట్ చేసిండు. 2 రీజన్స్. ఒకటి వచ్చేసి నువ్వు మన వాకింగ్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు నా టీంలో చేయాలి అని అన్నావు. ఎదిగా టీంలో సెలెక్షన్ చేసినాక సేఫ్ జోన్లు, డేంజర్ జోన్లకు ముందు టీంలో అయినాయి కదా, అక్కడ కరెక్ట్గా నేను కూడా చూసిన స్విమ్మింగ్ పూల్లో నడిచేటప్పుడే ఆమె వచ్చింది, అడిగింది అన్న నువ్వు ఖాళీగా ఉన్నావు, నీతో టీమ్ అప్ అవ్వాలంటే ఎస్ అన్నాడు. ఓకే అనుకున్నారు. ఆ తర్వాత నువ్వు బాత్రూమ్కి పోయి అక్కడ వాష్రూమ్కి పోయిన తర్వాత డెసిషన్ చేంజ్ చేసినావు, కళ్యాణ్ తోటి పోతే ఇప్పుడు నువ్వు కళ్యాణ్ తోటి పోయినావు కాబట్టి ఇట్లుంది, ఒకవేళ నువ్వు నాతో ఉంటే నేను గెలవచ్చేమో అని అన్నాడు. ఓకే, ఇది ఆశ ఉండాలి ఖచ్చితంగా, నాతోటే గెలవచ్చేమో అని. కానీ అక్కడ తనుజ ఫీలింగ్ ఏంటిది, ఆయనతో ఉంటే ఓడిపోతే కావచ్చు, కళ్యాణ్ తోటి ఉంటే గెలుస్తా కావచ్చు అనేది ఫీలింగ్ ఆమెది. అదే జరిగింది అనుకోరు వాస్తవానికి. కానీ ఇది అన్న మనసులో పెట్టుకున్నా అని చెప్పి చెప్తాడు. నాకు నచ్చలేదమ్మా, నువ్వు అట్లా నాకు కమిట్మెంట్ ఇచ్చేసి నాతో వస్తున్నా అని చెప్పి, నాతో టీమప్ అవుతున్నా అని చెప్పి మళ్ళీ కట్ చేస్తే నువ్వు టీం వేరే వాళ్ళతో చేసినావు, అది కరెక్ట్గా అనిపించలేదు నాకని ఈమె చెప్పింది. ఇక తనుజ ఏమంటుంది, నేను నీ కమిట్మెంట్ ఇవ్వలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీతోటే ఉంటా అని చెప్పలేదు. నేనేం చెప్పిన అంటే
నాకు వేరేటోళ్ళు దొరకకపోతే నీతోనే ఉంటా. నాకు వేరేటోళ్ళు దొరికితే వాళ్ళతోటి వెళ్ళిపోతా. నువ్వు ఫీల్ కావద్దు అని చెప్పినా. అంటే అవన్నీ నాకు చెప్పలేదమ్మా అని ఆయన అంటాడు. ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పిండు చెప్పినా నువ్వు అన్నావు, ఓకే అన్నావు, ఫీల్ గాని అన్నావు అని చెప్పి ఆమె అంటది. ఈయనేమో నాకు చెప్పలేదు అని ఈయన అంటాడు. సో, ఇది వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది. అయిపోయిందా అన్న అంటే రెండో పాయింట్ ఉంది అన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు అన్నిటికీ సెంటిమెంట్ అవుతున్నావు, అన్నిటికీ ఎమోషనల్ అవుతున్నావు, అన్నిటికీ డ్రామా చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటే అబ్బా 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 ఇది ట్రూ కలర్. సుమన్ అన్న ట్రూ కలర్ బయటకు వచ్చింది. అన్నిటికీ ఫీల్ అవుతుందా లేదా అంటే నిజమే ఫీల్ అవుతుంది. అన్నిటికీ ఏడుస్తుందా లేదా ఓకే. అన్నిటికీ ఎమోషనల్ అవుతుందా లేదా ఎమోషనల్ అవుతుంది. సో ఈయన చెప్పిన పాయింట్స్ రైటే, కానీ తనుజకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. రైట్. సో ఈ రెండో పాయింట్ పెట్టి రెండో పాయింట్ దగ్గర గట్టిగా తనుజ స్టార్ట్ చేసింది. ఏంటిది, ఫ్రైడే బట్టలు వచ్చినప్పుడు చూసి ఏడ్చేటోళ్ళు ఎవరు అంటే అన్న నేను ఒక రోజు ఏడుస్తా కావచ్చు, నువ్వు రోజు ఏడుస్తావు కదమ్మా. ఇది నిజమేగా. రెండోది సుమన్ నుండి నేను అప్పుడు మాత్రమే ఏడుస్తాను అంటే మెడిసిన్స్ వచ్చినప్పుడు కూడా ఏడుస్తావు కదా, అంటే ఇంటి దగ్గర నుంచి లేదు వచ్చినప్పుడు ఏడుస్తావు కదా నువ్వు అని అంటే లేదు నేను ఒకరోజు ఏడుస్తానేమో నువ్వు రోజు ఏడుస్తావు అన్నాడు. అంటే అవునా అబ్బా నీకు అలా అనిపిస్తుందా మీకు అని చెప్పి అంటుంది. నాకే కాదమ్మా అందరికీ అలాగే అనిపిస్తుంది అన్నాడు అన్న. అందరు ఖుషి అవుతారు ఫుల్. అక్కడ కొంతమంది భలే ఎంజాయ్ చేస్తారు. ఎవరు చెప్పు, దివ్య. ఇక్కడ ఏమంటాడు తెలుసు, ఒక పెద్ద మాట, ఏడిస్తే ఆడియన్స్ అంతా పడిపోతారని చెప్పి నువ్వు ఏడుస్తున్నావని నాకు అర్థమవుతుంది అంటాడు. బట్ డైరెక్ట్గా అంటాడు తెలుసా. ఆ తర్వాత ఒకవేళ నేను తప్పు చెప్తే ఏది ఆ పాయింట్ మళ్ళీ తీసుకొచ్చింది తనుజ. ఏది, నేను వాకింగ్ చేసేటప్పుడు మాత్రం నేను నీ పేరు చెప్పలేదు, నీ పేరే కాదు ఒకవేళ నాకు వేరే వాళ్ళు దొరికితే ఆ పేరుతో నేను వెళ్ళిపోతా అని చెప్పి కూడా అన్నా. అంటే అది అనలేదమ్మా, ఒకవేళ నేను అబద్ధం చెప్తే నేను ఇంటికి వెళ్ళి నేనే వెళ్తాను కదమ్మా అన్నాడు. అంటే చూద్దాం ఎవరు వెళ్తారో చూద్దాం అంటాను. అంటే ఆమె కూడా చాలా కాన్ఫిడెంట్గా నేను అసలు మిస్టేకే చేయలేదు, నేను అట్లా చెప్పలేదు. అయితే నేను లైవ్లో చూసినంత వరకు అయితే నాకేమనిపించిందంటే తను ఎక్కడ కూడా నేను వేరే వాళ్ళతో వెళ్తాను నువ్వు ఫీల్ కావద్దు ఇట్లాంటివి ఏం చెప్పలేదు. కానీ అన్న నువ్వు ఖాళీగా ఉంటే నేను కూడా ఖాళీగా ఉన్నా, నాకెవరు లేరు, పేరప్ప అయిదామని చెప్పింది. ఎందుకంటే కళ్యాణ్ అండ్ శ్రీజ అయిపోయారు కాబట్టి అక్కడ సుమన్ ఒకటే మిగిలిండు. సో అక్కడ అదే టైంలో చెప్తా ఎక్కడ తెలిసేది, ఫ్లోరా గారు వచ్చేసి తనుజని అడుగుతుంది నువ్వు ఖాళీగా ఉన్నావా, నీతో పేరప్ కావచ్చు అని. సంజన గారు కూడా అడుగుతారు. ఎందుకంటే సంజన గారు ఫ్లోరా గారు కలిసి ఆడదామని అనుకోరు, ఎవరితోటన్నా పేరప్ అయిదామని అనుకుంటారు. అదే టైంలో తనుజ కూడా సుమన్ అన్నని అడుగుతుంది. అదే మనకు లైవ్లో చూపించింది. సో ఇక్కడ ఆమె నేను అన్న మన ఇద్దరం అయిదామన్నా అని అంటుంది. అదొకటి డిస్కషన్ చూసినాము. అయితే ఈయనేమంటాడు, నేను ఇట్లా కమిట్మెంట్ అంటే నువ్వు వేరే వాళ్ళతో పోతే నేను ఫీల్ కాను ఇట్లాంటివి ఏం చెప్పలే, మన ఇద్దరం ఉంటే గెలిచే వాళ్ళమేమో కదా అమ్మ అంటాడు. ఈమె ఉద్దేశంలో ఏముంది, నేను ఇప్పుడు సుమనన్నతో ఆడి ఓడిపోయి డెంజ్ జోన్లో ఉండడం కంటే కళ్యాణ్తో సెల్ఫిష్గా ఆలోచించి, కళ్యాణ్ సెల్ఫిష్గా ఆలోచిస్తుండు, స్ట్రాటజీలు వేస్తుండు, నీకు అర్థమైతే లేదని అందరూ అన్నారు కదా, అట్లయినా పర్లేదు నేను సెల్ఫిష్గా ఆలోచించి అంటే గెలిచి నేను అక్కడ ఉండడానికి ఇబ్బంది పడను అని చెప్పి ఇమాన్యుల్తో చెప్తుంది తనుజ. సో ఇది జరిగింది. సరే ఇది పెద్ద బలమైన పాయింట్ ఏం కాదు, కానీ ఇక్కడ నువ్వు ఏడుస్తావని ఆమె అన్నది. నేను అప్పుడప్పుడు ఏడుస్తానమ్మా, నువ్వు రోజు ఏడుస్తావమ్మా నువ్వు అంటే మీకు అలా అనిపిస్తుందా, అబ్బాబ్బా మీ ట్రూ కలర్స్ తెలుస్తున్నాయి, మీకు ట్రూ కలర్స్ అని చప్పట్లు కొట్టింది. నాకే కాదమ్మా అందరికీ అలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇవన్నీ చెప్పేసిండు. ఆ తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి ఇది గుర్తుంచుకోండి, తనుజది. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చి సంజనాని ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే ఏమంటారు, మీరు మర్చిపోండి అంటారు, పాతయన్ని మర్చిపోండి, ఆ పాయింట్స్ తీయద్దు, ఆ పాయింట్స్ మీద నామినేట్ చేయొద్దు అనే సెన్స్లో అంటారు. గొడవలు మర్చిపోవాలి, గొడవలు పెట్టుకోవద్దు, ఇట్లాంటివి అన్నీ అంటారు. అంటే టోటల్గా సినారియో చెప్పాడు, ఇట్టే సగం మాట్లాడతారు అన్నట్టు. మర్చిపోండి అంటారు, అన్ని విషయాలు వదిలేయాలంటారు, కానీ మీరు నామినేషన్లో తీసుకొస్తారంటే అట్లా కాదన్నా, నాది నీది ఏముందో అది చెప్పు, ఇది అందరిది కలిపి చెప్పడం కాదు అని అంటే నాది నీది ఏందమ్మా అందరికీ, అయినా నీకు అసలు గొడవ స్టార్ట్ అయితే చాలు నువ్వు ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతావు, గొడవ కావాలి, గొడవ కాగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతావు, ఎందుకు అలా ఉండొద్దు, గొడవ వస్తే తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, కానీ నువ్వు గొడవ అయితే ఎంజాయ్ చేస్తావు, నవ్వుతావు, చాలా హ్యాపీ అవుతావు అమ్మా నువ్వు అన్నాడు. ఇది వేరే వాళ్ళు ఇన్పుట్ ఇచ్చారు, లేకపోతే ఆయిషా ఇన్పుట్ ఇచ్చినట్టుంది. ఎందుకంటే సంజనాక అటు పక్కన గొడవ పెట్టుకుంటూ ఇటు పక్కన పోయి మస్తు ఎంజాయ్ చేసేది మనం చూసినాం కదా, ఆ లోపల చూసారంటవా, గమనించిందంటవా, సుమన్ అంత గమనించి నామినేట్ చేసినట్టవా, ఇక్కడ బయట వాళ్ళు ఇచ్చారు పాయింట్ అది. రైట్, నెక్స్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఆయిషా వచ్చింది, సంజన గారు డిఫెండ్ చేసుకుంటారా, మీరు చేసుకోండి అంటే ఏం చేసుకుంటాం దీనికి డిఫెండ్, ఇక్కడ ఎట్లా చేసుకోవాలి డిఫెండ్ అని చెప్పి ఆమె నవ్వుతుంది. అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అబ్బా సుమన్ నామినేషన్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, హిలేరియస్గా నవ్వుతారు, పడి నవ్వుతారు. ఆ తర్వాత ఆయిషా వస్తుంది. ఆయిషా వచ్చి ఈమెం చెప్తుంది, ఇద్దరిట్లలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా, సంజన గారు నేను మిమ్మల్ని సేవ్ చేస్తున్నా, తనుజాని నామినేట్ చేస్తున్నా అని చెప్పి తనుజాని నామినేట్ చేయడానికి నేను కొన్ని రీజన్స్ చెప్తా, ఆ రీజన్స్ వల్ల నేను నామినేట్ చేస్తున్నా, నేను అన్నీ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి అని చెప్పి ముందే చెప్తుంది. నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీకు ఫేవరిజం జరుగుతుంది, మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది. సూపర్ పాయింట్ ఇది.
అదే బెట్ టాస్క్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఇక్కడ. ఆ అమ్మాయికి ఈజీగా ఫేవర్ జరిగింది. శ్రీజ లాంటి టఫెస్ట్ కంటెస్టెంట్ అప్పటిదాకా టాస్క్ వాళ్ళతో ఆడుతున్న కంటెస్టెంట్ని తీసి అవతల బారేసారు కాబట్టి. సో మీ బాండ్ వల్ల ఫేవరిజం జరుగుతుంది, వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ గేమ్ పాడవుతుంది నీకోసం నిలబడడం వల్ల అని చెప్తుంది. 100% అక్షర సత్యం. ఇప్పుడు రమ్య, దువ్వాడ మాధురి వీళ్ళిద్దరూ డిస్కషన్ పెట్టారు చూడు కళ్యాణ్ గురించి, అవి కూడా 200% ఫ్యాక్ట్స్, కానీ చెప్పడానికి వీలు లేదు అన్నటువంటి ఫ్యాక్ట్స్. నీతో బాండ్ పెట్టుకోవడం వల్ల బర్నీ అన్న గేమ్ కూడా పాడవుతుంది అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెట్ టాస్క్ ఉంది, బెట్ టాస్క్లో నిన్ను ఒక్కదాన్నే ముట్టుకోలేదు ఎవరు, నీకంత ఫేవరెటిజం జరుగుతున్నట్టు కదా. ఇప్పుడు రీతు, దివ్య, శ్రీజ లాంటి వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు శ్రీజ అని బర్నీ గారి తీసి అవతల ఎత్తేసిండు, అది కరెక్ట్ కాదు కదా. నీ మాటలు, నీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే కదా అంతా జరిగింది అని అంటే, అది ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, అరుస్తారు లేదంటే ఏడుస్తారు. దీని తర్వాత ఆయన నువ్వు వేడవంగానే లోపల పోయి నువ్వు అడుగుతావు, అలగంగానే ఏమైందమ్మా ఏమైందమ్మా అని చెప్పి మీ నాన్న వస్తాడు, మళ్ళీ ఏడుస్తావు. ఏడవంగానే మీ నాన్న వచ్చి మళ్ళీ ఓదారుస్తాడు. ఇదే నాన్న వస్తారు ఓదారుస్తారు, నాన్న వస్తారు ఓదారుస్తారు అని చెప్తుంది. ఆ తర్వాత దివ్యకి సపోర్ట్ చేస్తే నీకు ఎందుకు జలసీ వస్తుంది అని. నాకు అసలు జలసీయే లేదంటది ఆమె. ఏది తనుజ, అసలు నాకు ఇంత జలసీ లేదని. జలసీ లేదా, ఫీల్ కాలేదా, హట్ కాలేదా, అన్న నాతో మాట్లాడతలేడని ఫీల్ కాలేదా? ఐ మీన్ బర్నీ నాన్న నాతో మాట్లాడట్లేదు, నాన్న నాతో ముందులా లేడు, నాన్న నాతో క్లోజ్గా మాట్లాడతలేడు, ఇవన్నీ చెప్పిందా లేదా? దివ్యకి సపోర్ట్ చేస్తే నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావు ఆటలో జరిగినప్పుడు అన్నట్టే ఇక స్టార్ట్ చేసింది. ఓకే, ఇంకో మాట అంటది ఇక్కడ, అందరికీ బాధలు ఉన్నాయి, అందరూ ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 months బేబీని వదిలేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సంజనక్క వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన నుండి చూస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు అట్లా, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఎమోషన్ చూపించను. ఇక్కడ అందరూ వచ్చింది ఇండివిజువల్ ప్లేయర్సే, ఇండివిజువల్గానే ఆడాలి. ఇక్కడ ఎవరు ఏంటి నీకు బర్నీ సొంతం నాన్న, ఆమె నీకు సొంతం కూతురా అన్న లేదు కదా. ఇక్కడ సొంతం ఒరిజినల్ నాన్న కూతురులా మీరు కాదు కదా. సీజన్ ఎలా ఉందంటే అయితే బాయ్ ఫ్రెండ్ ఉండాలి, లేదంటే నాన్న ఉండాలి, ఉంటే మనం ఈ సీజన్లో హిట్ అయిపోతాం, లాస్ట్ దాకా ఉండగలుగుతాం అని చెప్పి అన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు ఉండాలి హౌస్లో, ఎవరు ఉండాలి, ప్రేమలు ఉండాలి, లేదు ఇక్కడ గట్స్ ఉండాలి, పవర్ ఉండాలి, ఏముండాలి, పవర్ఫుల్ అమ్మాయి ఉండాలి, ఎవరు ఉండాలి ఇక్కడ అని చెప్పి గట్టిగా అంటే అక్కడ మొత్తం మోటివేషనల్ స్పీచ్ లాగా ఈ అంటాడు, ఫుల్ ఊగిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడ చాలా ఫేవరెటిజం ఉంది, ఒక్కొక్కరిది బయటకి తీస్తా, ఇప్పుడు ఒకరిది తీస్తున్నా, మిగతా వాళ్ళందరిది ఇక్కడ సిచ్యువేషన్ని బట్టి నేను తీస్తూ ఉంటా, నేను ఇది చెప్పినా, నేను కావాలని ఓపెన్గా చెప్తున్నా, ఐఎమ్ ప్లేయింగ్ ఓపెన్లీ అని చెప్పింది. ఆ తర్వాత తను చూడండి ఇక్కడ ఇండివిజువల్ ప్లేయరా, ఓకే ఓకే అని చెప్పి స్టార్టే ఖతర్నాక్ ఎత్తుకుందబ్బా తెలుసా, స్టార్టే ఖతర్నాక్ ఎత్తుకుంది. అదేంటి తెలుసా, గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఆ బాల్ అబ్బాయిల చేతిలో ఉంది, 3 అబ్బాయిలు పట్టుకుంటే మేము ఎలా అమ్మాయిలు ఆడాలి అని చెప్పి ఏడుస్తూ బాత్రూమ్ పోయినావు కదా, నువ్వు ఇండివిజువల్ ప్లే గురించి మాట్లాడుతున్నావా, అవునా, ఇప్పుడు నేను ఎమోషనల్ అవుతున్నానా, నేను డిపెండ్ అవుతున్నా, సపోర్టా, మరి నువ్వేం తీసుకున్నావు, ఇప్పుడు గౌరవ్ చేతిలో నుంచి బాల్ నాకు ఇవ్వవా అని చెప్పి అడిగి తీసుకున్నావు కదా, మరి అది సపోర్ట్ కదా అని అన్నది. అక్కడ యాక్చువల్లీ తనుజ సైడ్ మొత్తం తప్పులే ఉన్నాయి, తనుజ సైడ్ ఆయేష మాట్లాడిందంతా కరెక్టే, కానీ అదే టైంకి ఇవన్నీ జరగడము యాక్చువల్లీ సొంతంగా ఒకవేళ సొంతంగా బాల్ కష్టపడి అంటే ఆయేష తీసుకుంటే ఇవన్నీ మాటలు రాకపోయేది, సడన్గా అయిపోయింది. అంటే యాక్చువల్లీ అప్పటికి నాకు వద్దు, నేను కష్టపడి సంపాదించుకుంటా, నువ్వు తీసేసుకో అని చెప్తే కూడా గౌరవం అయింది, పర్లేదు తీసుకోండి, మీకు ప్లానింగ్ ఉంది కదా, ఎవరిని చేయాలో తీసుకోండి అన్నట్టు చెప్తాడు. అక్కడ పెద్ద పొరపాటు అయిపోయింది, లైవ్లో దొరికిపోయినట్టుంది కదా, లైవ్ డిటెక్టర్లో. ఆ తర్వాత అందరికీ సపోర్ట్ ఉంది, ఇక్కడ ఇండివిజువల్గా ఆడేది ఎవ్వరు లేరు, అందరికీ సపోర్ట్లు ఉన్నాయి, అందరికీ కావాల్సినప్పుడు సపోర్ట్స్ ఉన్నాయి. నువ్వు అనే బెడ్ గేమ్లో కూడా అందరూ సపోర్ట్ చేశారు, ఒకరే కాదు, ఎవరి ప్రిఫరెన్స్లు ఎవరి సపోర్ట్లు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి అన్నది. ఇక్కడ ఎంబటే ఆయిష కరెక్ట్గా మాట్లాడితే ఖతర్నాక్ ఉంటుంది. అందరికీ సపోర్ట్ ఉంది కదా, కళ్యాణ్ శ్రీజ కోసం చేస్తున్నాడు, కానీ శ్రీజాని ఎత్తేస్తున్నప్పుడు కళ్యాణ్ ఏమనలేదు, కానీ కళ్యాణ్ నీకోసం కూడా నిలబడడానికి రెడీగా ఉన్నాడు. అండ్ వాటర్ టాస్క్లు, పూల్ టాస్క్లో కూడా కళ్యాణ్ నీకోసం నిలబడడానికి రెడీగా ఉన్నాడు. ఇమాన్యుల్ నీకోసం నీ పూల్లో బర్నీ అన్న తీసి అవతలలో దానికి వస్తుంది, ఇమాన్యుల్ నీ దానిలో పోస్తలేడు, కళ్యాణ్ నీ దానిలో పోస్తలేడు, ఇంకా ఎవరు దివ్యనికిత నీ దానిలో పోస్తలేదు, ఎవరు నీ దానిలో పోయట్లేదు, ఇంతమంది నీకు సపోర్ట్ చేశారు కదా అని అడిగేది ఉండే, అడగట్లేదు. స్టాండ్ తీసుకోవడం గురించి అడిగావు కదా, ఎక్కడ నేను స్టాండ్ తీసుకోమన్నది ఎక్కడ అంటే గుర్తులేదు అన్నది. బాగా అనుకున్నాను, గుర్తులేదా, పోప్ మ్యాటర్లో నన్ను నామినేషన్లో కూడా నానబెట్టినావమ్మా నువ్వు అని చెప్పేది ఉండే. అసలు పవర్ఫుల్గా గుర్తున్న వాళ్ళని పంపిస్తే బాగుండు. అందుకే అంటున్నా, మా రివ్యూల నుంచి ఎవరైనా ఒకరిని పారేరు, ఎవరైనా కడిగి పారేస్తారు. ఆ తర్వాత ఆయేష ఉండి ఎమోషనల్ అనే స్ట్రాటజీ వాడద్దు అని నేను చెప్తున్నా, ఎమోషనల్గా వెళ్ళడం అంటే ఆమె తెలుగుని కొంచెం కూని చేస్తుందిలే కానీ ఆగమాగం చేస్తుంది, కానీ మొత్తం ఏంటంటే ఈ ఎమోషనల్ డ్రామా చేస్తా దీన్ని స్ట్రాటజీగా నువ్వు వాడుతున్నావు, ముందుకు పోతున్నావు అనే సెన్స్లో చెప్పింది. చెప్తే ఇక తనుజ ఉండి ఎమోషనల్ అంటున్నావా, నిన్నొచ్చావు 1 day కాలేదు, ఈరోజు ఎమోషనల్ అయిపోయినావు, నీకు బాల్ దొరకకపోతే నువ్వు ఎమోషనల్ గురించి మాట్లాడుతున్నావు అని ఇన్ని రోజులు అయింది వచ్చి అన్నట్టు.
అబ్బా! ఏషా అనవసరంగా బాల్ తీసుకురావు కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ ఇవే పాయింట్స్ ఆమె బాల్ తీసుకొని పెడితే ఏం మాట్లాడేది ఈమె అప్పుడు? ఏమి లేదు మూసుకోవడమే. ఆ తర్వాత ఆయిషా ఉండి దివ్యకి సపోర్ట్ చేస్తే అడగలేదా నువ్వు అంటే, నేను జెలస్ ఇక్కడ తనుజానే అంటది. నేను జెలస్ ఫీల్ అయ్యానా? నేను తను దివ్య నిఖిత కోసం జెలస్ ఫీల్ అయ్యానంటే, నువ్వు అవునా అడగలేదా నువ్వు? తనకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నాకెందుకు ఇవ్వట్లేదు నాన్న నువ్వు అడగలేదంటే, అడగలేదు. ఎక్కడ అడిగాను నేను? ఎవరికి వాళ్ళు అందరికీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో క్లోజ్గా ఉండొచ్చు. కంఫర్టబుల్ అనేది ముఖ్యమని నేను చెప్తాను ఎప్పుడు. తన కంఫర్ట్ అక్కడ ఉంది అని చెప్పి నేను వదిలేశాను అంటుంది. ఈమె లిటరల్లీ నాతో ఎందుకు ఉంటున్నారు మీరు? మీరు దివ్యతోటే ఉంటున్నారు, దివ్యతోటే మాట్లాడుతున్నారు, దివ్యతోటే తిరుగుతున్నారు అని ఎన్నిసార్లు అనలే. ఎంత హర్ట్ కాలే, ఎంత ఫీల్ కాలే. మాటలున్నాయి కానీ ఇక్కడ నిజం మాట్లాడుకుంటే తనదే తప్పు. ఎవరికి వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, అందుకే నేను వదిలేశాను. ఎవరికి అంటే తన బిహేవియర్ అంటే తనకి నచ్చింది, వాళ్ళు ఒకటే అయిపోయారు, దోస్తులు అయ్యారు అని చెప్తుంది. ఆ తర్వాత ఆయేషా ఉండి నీ దగ్గరికి అందరూ వచ్చి ఎందుకు అడగాలి ప్రతిసారి అంటే, ఎవరు అడిగారు నన్ను? నేను అడిగానా? నేను అడగలేదు. అందరూ వచ్చి కాదు, అందరూ నీ దగ్గరికి వచ్చి అందరూ నిన్నే ఎందుకు ఓదార్చాలి? అందరూ నీతోటే ఉండాలి ఎందుకు? ఇక ఆ తర్వాత బర్నీ అన్న లేచి నేను ఒక్క నిమిషం మాట్లాడొచ్చా విత్ పర్మిషన్ అని చెప్పి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు గేమ్లో ఎఫర్ట్స్ అయితే పెడుతున్నా. కానీ ఏ బంధాల వల్ల నా గేమ్ అయితే అస్సలు పాడు కాలేదు. నేను అన్ని నా గేమ్స్ 100% ఇస్తున్నా. కానీ నేను ఈ బంధాలకు వాల్యూ ఇవ్వడం వల్ల ఈ గేమ్ పాడైతే కనుక అనుకోవాలి. కానీ నాకు అట్లా గేమ్ కూడా పాడవట్లేదు బాండ్స్ వల్ల. నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి షోల్డర్ ఇవ్వాలనిపిస్తుంది. ఏ సపోర్ట్ లేని వాళ్ళకు కూడా నేను షోల్డర్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను. ఇవన్నీ నా నేచరు, ఇది మారదు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఇక తనుజ ఏమంటుంది, సెకండ్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ బాల్ టాస్క్ జరిగింది. అప్పుడు నాకు బర్నీ అని ఉన్నాడు, నేనున్నాను, బర్నీ గారు నేను అండ్ ఇమాన్యుల్ ఉన్నాము. మాకెవరు సపోర్ట్ చేసారు? నాకు ఎవరైనా సపోర్ట్ చేసిరా? బర్నీ గారు ఏమైనా నాకు సపోర్ట్ చేసిరా? చెప్పు, సపోర్టింగ్ తీసుకున్నట్టు ఎక్కడ తీసుకున్నా చెప్పు అంటే నాకు నవ్వొచ్చింది. అంటే బర్నీ గారు నీకు సపోర్ట్ చేసి గేమ్ నుంచి వెళ్ళిపోవాలనా? అంటే ఆమెకి ఇంటెన్షన్ అనిపించుండొచ్చేమో. బర్నీ అన్న నువ్వు నాకు కాంపిటీషన్ ఎందుకు వస్తున్నావు? నువ్వు వెళ్ళిపోతే నేను నన్ను క్యాప్టెన్ అవుతాను, నీకు ఇదే నన్ను అనుకుండొచ్చు. ఆ తర్వాతే ఆయిషా ఉండి మీరు మాస్క్ వేసుకున్నారు, ఆ మాస్క్ తీయాలి, అది అబద్ధం అని నేను ప్రూవ్ చేస్తా అన్నది. వెరీ నైస్. సో ఇది వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్. ఇందులో ఇద్దరు గట్టిగా ఇచ్చి పడేసారు, మామూలు లేదు. ఇద్దరు చాలా ఫైర్ మీద ఉన్నారు, చాలా ఫైర్ మీద మాట్లాడారు. నాకైతే ఆయేషా పాయింట్ సూపర్ వ్యాలిడ్ అనిపించినాయి. కానీ ఆ తర్వాత దాన్ని డిఫెండ్ చేసుకునేటప్పుడు తనతో సూపర్ అనిపించింది. ఆ డిఫెండింగ్కి ఆన్సర్స్ ఉన్నాయి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. కానీ ఆ ఆన్సర్స్ ఆయేషాకి తెలియదు. ఈమె ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ కూడా ఈమె తమిళ్లోకి మార్చుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లం ఎట్లుంటుంది అంటే ఈమెకి మదర్ టంగ్ తమిళ్ కాబట్టి ఒక సిచ్యువేషన్ని ఆమె తమిళ్లో అర్థం చేసుకుని బ్రెయిన్ అంతా ట్యూన్ చేసి తెలుగులోకి మార్చి ఇవ్వాలి, అనువాదం చేసి ఇవ్వాలి. అక్కడ పోతుంది, టక్కన వస్తలేవు. అది మెయిన్ ప్రాబ్లం. సో ఇది ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ, సూపర్ పంచాయతీ. ఈ సూపర్ పంచాయతీలో నా దృష్టిలో ఆయేషా గెలిచింది. కానీ ఏం చేస్తాం, సోషల్ మీడియాలో ఏడా పోలు పెట్టినా కానీ ఖచ్చితంగా తనుజానే గెలిచినట్టు వస్తుంది. తనుజా సైడే బాగా సపోర్ట్ వస్తుంది, అది మ్యాటర్. సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరు. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, థ్యాంక్ యూ.